ఓకే స్టూడెంట్స్, మనం ఇప్పుడు ఈ వీడియోలో మార్చ్ 2024 అంటే లాస్ట్ ఇయర్ అనమాట, మార్చ్ 2024 క్వశ్చన్ పేపర్ కెమిస్ట్రీ పేపర్ 1 తెలుగు మీడియం పేపర్కు ఆన్సర్స్ను మనము ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఒకసారి డైరెక్ట్గా మనము ఆన్సర్స్లోకి వెళ్ళిపోదాం. మొట్టమొదట క్వశ్చన్ పేపర్లో చూసినట్టయితే ఇక్కడ మార్చ్ 2024 కెమిస్ట్రీ పేపర్ 1 తెలుగు మీడియం అనమాట ఆన్సర్స్ ఇక్కడ చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ డైరెక్ట్గా చూసినట్లయితే, లిథియం లవణాలు చాలా వరకు ఆర్ద్రీకృతమై ఉంటాయి ఎందుకు? చూడండి, ఆన్సర్ ఈ విధంగా రాయాలి. సో లిథియంకి అత్యధిక హైడ్రేషన్ తీవ్రత ఉంటుంది, కారణం చేత లిథియం లవణాలు చాలా వరకు ఆర్ద్రీకృతమై ఉంటాయి. నెక్స్ట్, రసాయన ఆక్సిజన్ అవసరం. ఈ సిఓడి ఈ ప్రశ్న వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినటువంటిది. కాబట్టి ఆన్సర్ ఈ విధంగా యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. సో డెఫినేషన్ కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా రాస్తేనే మీకు 2 మార్క్స్ వస్తాయి. కొద్దిగా ఏదన్నా మీరు మా వర్డ్ మిస్ చేసినా కూడా మీకు మార్క్ తగ్గుతుందన్నమాట. కలుషిత నీటిలో కరిగి ఉన్న కర్బన రసాయన పదార్థాలను ఆక్సీకరణం చెందించడానికి అవసరమయ్యే ఆక్సిజన్ పరిమాణాన్ని రసాయన ఆక్సిజన్ అవసరం అంటారు, సిఓడి అనమాట. నెక్స్ట్, ఏ ఆక్సైడ్లు ఆమ్ల వృక్షానికి కారణంగా ఉన్నాయి? దీని pH విలువ ఎంత? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సల్ఫర్, నైట్రోజన్ ఆక్సైడ్లు ఆమ్ల స్వభావం కలిగి ఉండటం వల్ల ఆమ్ల వర్షాలకు కారణమవుతాయి. లేదా సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ అని రాయొచ్చు. pH విలువ 5.6 కంటే తక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్, 4th క్వశ్చన్, డాల్టన్ పాక్షిక పీడనాల నియమం. చూడండి, 4th క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్, ఇది మీకు డెఫినేషన్ డైరెక్ట్గా రాసేసేయండి ఈ విధంగా ఆన్సర్. నెక్స్ట్, 5th క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినటువంటి క్వశ్చన్, ఇది ఎప్పుడు అడుగుతుంటాడు. దీనికి ఆన్సర్ ఈ విధంగా మనము 3 ఆన్సర్ వస్తుంది. అను ఫార్ములా కూడా మీరు ఆ విధంగా రాయవచ్చు అనమాట. ఓకే, 2 రాయాలి, అను ఫార్ములా రాయాలి, ఆ విధంగానే దానికి ఈ విధంగా మార్క్స్ డివైడ్ అయి ఉంటాయి. చూడండి, ఓకే, 5th క్వశ్చన్. నెక్స్ట్, నీటి ఆనిక లబ్ధం అంటే ఏమిటి? 6th క్వశ్చన్ చూడండి, శుద్ధ నీటిలో H+ అయన గాఢత మరియు OH- అయన్ల గాఢత లబ్ధాన్ని నీటి ఆనిక లబ్ధం అంటారు. ఈ విధంగా మీరు రాస్తే కనుక మీకు అట్లాగే ఫార్ములా కూడా రాయాలి, దీనికి 2 మార్క్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ 7th క్వశ్చన్ తీసుకున్నట్టయితే, మెగ్నీషియం లోహాన్ని గాలిలో మండిస్తే ఏమి జరుగుతుంది? మెగ్నీషియం లోహాన్ని గాలిలో మండిస్తే మెగ్నీషియం ఆక్సైడ్ మరియు మెగ్నీషియం నైట్రైడ్లను ఇస్తుందన్నమాట. ఇది రాయాలి. ఓకే, నెక్స్ట్ 8th క్వశ్చన్. సో ఎక్స్టెన్సివ్ ఇంటెన్సివ్ గురించి అడిగాడు, విస్తార గహన ధర్మాలు. ఈ విధంగా వాటికి డెఫినేషన్స్ రాసేయండి, ఒక్కోదానికి ఒక్కొక్క మార్కు. నెక్స్ట్ 9th క్వశ్చన్, ఉష్ణగతిక శాస్త్రం 3వ నియమం తీసుకుంటే ఈజీగా రాయొచ్చు. మరి ఈ విధంగా మీరు ఉష్ణగతిక శాస్త్రం 3వ నియమం చూడండి, ఈ విధంగా డెఫినేషన్ రాయాలి. ఓకే, నెక్స్ట్ 10th క్వశ్చన్ తీసుకున్నట్లయితే, ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి ఇథిలీన్ నుంచి ఇథైల్ క్లోరైడ్ ఏ విధంగా తయారు చేస్తారు? సో ఇథిలీన్ హైడ్రోజన్ క్లోరైడ్తో సంకలనం చేసి ఇథైల్ క్లోరైడ్ ఫామ్ అవుతుంది. సో మ్యాటర్కు, ఈక్వేషన్కు ఒక్కొక్క మార్కు, సో టోటల్ 2 మార్క్స్ అనమాట. అక్కడికి మనకు టోటల్గా కంప్లీట్ అయిపోయినాయి 2 మార్క్స్. నెక్స్ట్ చూడండి, 11th క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్స్కి వెళ్తే, చలద్వాయు సమీకరణం నుండి బాయిల్ నియమము, చార్లెస్ నియమాన్ని ఏ విధంగా రాబడతారంటే కనుక, ఈ విధంగా బాయిల్ నియమాన్ని ఫస్ట్ రాబడితే దానికి 2 మార్క్స్, చార్లెస్ నియమం రాబడితే దానికి 2 మార్క్స్ అనమాట. ఓకే, ఫస్ట్ బాయిల్ నియమం రాబట్టుటకు 2 మార్క్స్. అట్లాగే చలద్వాయు సమీకరణం ద్వారా మనం ఇక్కడ చార్లెస్ నియమం రాబడితే 2 మార్క్స్ అనమాట. టోటల్ మనకు ఆ విధంగా 4 మార్క్స్ డివైడ్ అయినాయి. నెక్స్ట్ 12th క్వశ్చన్, బ్యాలెన్స్ ఈక్వేషన్. చూడండి, ఈ విధంగా బ్యాలెన్స్ రాయాలి. ఇలా రాస్తే స్టెప్ బై స్టెప్ మార్క్స్ ఏ విధంగా డివైడ్ ఉన్నాయో ఒకసారి చూడండి, ఇది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ 13th క్వశ్చన్, PCl5 స్ట్రక్చర్ చూడండి. దీంట్లో హైబ్రిడేషన్కు 1 మార్క్ ఉంటుంది, హైబ్రిడేషన్ చెప్పినందుకు. తర్వాత ఎక్స్ప్లెనేషన్, డయాగ్రాము, వీటన్నిటికీ మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ అయి ఉంటాయి. సో ఈ విధంగా మీకు 4 మార్క్స్ డివైడ్ ఉంటాయి, ఇది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ 14th క్వశ్చన్, హైడ్రోజన్ బంధం అంటే ఏంటి? ఈ విధంగా హైడ్రోజన్ బంధంలో డిఫరెంట్ టైప్స్ ఏంటి? అంతరణిక హైడ్రోజన్ బంధము, అణువంతర హైడ్రోజన్ బంధం. ఈ విధంగా మనము వివరాలు రాయాలి, ఎగ్జాంపుల్స్ ఇస్తేనే మార్క్స్ ఉంటాయి, ఎగ్జాంపుల్స్ కంపల్సరీ ఇవ్వాలి. ఓకే, సో ఇది మనకు ఈ విధంగా రాయాలి. ఓకే, నెక్స్ట్ 15th క్వశ్చన్ తీసుకుందాం. 15th క్వశ్చన్లో మీరు క్రింది సమతాస్థితి చర్యకు KP-KCల మధ్య సంబంధాన్ని ఉత్పాదించండి అంటే ఈ విధంగా మీరు ఉత్పాదించాలన్నమాట. దీనికి మార్క్స్ ఉంటాయి. సో ఈ విధంగా మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ అయి ఉంటాయి. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూడండి, ఇంధనంగా మనకు ఉపయోగం ఏ విధంగా ఉన్నాయి? ఈ విధంగా అంటే 16th క్వశ్చన్, ఇంధనంగా హైడ్రోజన్ ఉపయోగాన్ని గురించి కొన్ని వాక్యాల్లో రాయండి. ఇంధనంగా హైడ్రోజన్ ఉపయోగించి తయారయ్యే ఇంధన ఘటనల ద్వారా విద్యుత్ శక్తి ఉత్పాదించబడుతుంది. ఇంధనంగా హైడ్రోజన్ పెట్రోల్ కంటే సుమారు 3 రెట్లు ఎక్కువ శక్తిని ఇస్తుంది. ఇట్లా ఒక 4 రాస్తే మనకు ఈ విధంగా మార్క్స్ డివైడ్ అయి ఉంటాయి. కాబట్టి మీరు
4 మార్క్స్ వస్తాయి అనమాట. ఓకే, నెక్స్ట్ 17th క్వశ్చన్ చూడండి, వెరీ ఇంపార్టెంట్. సరైన ఉదాహరణతో బోరాక్స్ పూస పరీక్షను వివరించండి. ఇది వెరీ ఇంపార్టెంట్, నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్ వస్తుంది, వెరీ ఇంపార్టెంట్. సో నేర్చుకోండి. నెక్స్ట్ 18th క్వశ్చన్, వజ్రం గ్రాఫైట్ ధర్మాల్లో తేడా ఏంటి? సో వెరీ ఇంపార్టెంట్, నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. డైమండ్ గ్రాఫైట్ తీసుకున్నట్లయితే ఈ విధంగా డిఫరెన్సెస్ నేర్చుకున్నాయండి. ఏవైనా 4 అంటే 6 ఇచ్చినారు, 4 రాయాలి. మీరు 6 నేర్చుకుని 6 రాయండి డిఫరెన్సెస్. సో మనకి ఏవో ఒక 4, 1, 2 ఏదైనా మిస్ అయినా కూడా ఫుల్ మార్క్స్ వస్తాయి. అక్కడికి మనకు 4 మార్క్స్ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. హైడ్రోజన్ పరమాణు నిర్మాణాన్ని వివరించి ప్రతిపాదించబడిన బోర్ నమూనా యొక్క ముఖ్యాంశాలు ఏమిటి? హైడ్రోజన్ పరమాణు వర్ణపటంలో వివిధ శ్రేణులను వివరించడానికి ఈ నమూనా యొక్క ప్రాముఖ్యతను చర్చించండి. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకు మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ వినండి. ఫస్ట్ చాప్టర్లో 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఒకటి బోర్, హైడ్రోజన్ పరమాణు వర్ణపటము, బోర్ నమూనా. రెండవ ఇంపార్టెంట్ క్వాంటమ్ నెంబర్స్. ఈ రెండిట్లో ఏదో ఒక ప్రశ్న వస్తుంది. ఇప్పుడు ఇది వస్తే ఈసారి నెక్స్ట్ టైం అది వస్తుంది, లేదు మళ్ళీ కూడా అదైనా ఇదే రావచ్చు. సో కాబట్టి 2 క్వశ్చన్ నేర్చుకుంటే ఏదో ఒకటి మీకు కంపల్సరీగా వస్తుంది. కాబట్టి ఇది వెరీ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి. సో బోర్ పరమాణు నమూనాలోని ముఖ్య అంశాలు ఈ విధంగా మీరు జాగ్రత్తగా రాయాలి. దానికి 4 మార్క్స్ ఉంటాయి. తర్వాత అట్లాగే హైడ్రోజన్ వర్ణపటము ఈ విధంగా టేబుల్ ఈ విధంగా రాసినందుకు 2 మార్క్స్, డయాగ్రామ్ వేస్తే 2 మార్క్స్. ఇది టోటల్. ఓకే, ఇది జాగ్రత్తగా ఎస్ఏలో 8కి 8 మార్క్స్ తెచ్చుకోవడానికి ఎట్లా అనేది ఒకసారి ఇక్కడ చూసుకోండి మీరు. ఓకే, ఈ విధంగా రాయాలి ఇదంతా. సో బోర్ నమూనాలో ముఖ్యాంశాలు రాస్తే 4 మార్క్స్, హైడ్రోజన్ వర్ణపటాన్ని వివరిస్తే 4 మార్క్స్, 4 + 4 8 మార్క్స్, ఇలా డివైడ్ అవుతుంది. రాసేటప్పుడు డయాగ్రామ్స్ ఇవన్నీ కూడా మీరు చూసి రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 20th క్వశ్చన్ చూడండి, వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా అయనైజేషన్ ఎనర్జీ పైన ఇచ్చినటువంటి ప్రశ్న. ఈ విధంగా అయనైజేషన్ ఎనర్జీ గురించి మనం ఈ విధంగా మనం చూసుకొని రాసుకోవచ్చు. చూడండి, అయనైజేషన్ ఎనర్జీ ఇలా 20th క్వశ్చన్ అనమాట. సో ఫస్ట్ అయనైజేషన్ అంటే ఏంటి, సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్ అంటే ఏంటి, ఎంథాల్పీ గురించి ఇచ్చి ఏదైనా ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ అనమాట. ఈ విధంగా ఫ్యాక్టర్స్ రాయాలి. సో డెఫినేషన్స్ రాసిన తర్వాత వాటికి 1 మార్క్, ఇక్కడ చూడండి టోటల్గా 1 మార్క్ ఇట్లా ఉండి, నెక్స్ట్ 2 మార్క్స్. తర్వాత ఈ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్కి 4 మార్క్స్. ఇలా టోటల్గా మీకు ఈ మార్క్స్ అనేది డివైడ్ అయి ఉంటుందన్నమాట. ఓకే, ఇలా మీరు చూస్ చేసుకోండి. ఓకే, టోటల్ ఇది. సో ఈజీగా మీరు ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ఎస్లీన్ ఎలా తయారు చేయడానికి 2 పద్ధతులను తెలపండి. ఎస్లీన్ నీటిలో ఓజోన్తో చర్యలు ఏ విధంగా జరుగుతాయి అనేది ఇక్కడ ఉంది. సో ఇక్కడ చూడండి, కాల్షియం కార్బైడ్ నుండి ఏ విధంగా మనకు ఎస్లీన్ అనేది ఫామ్ అవుతుంది అనేది చూస్తే ఇది రియాక్షన్కు 1 మార్కు, తర్వాత మ్యాటర్కు 1 మార్కు, 2 మార్క్స్ వచ్చినాయి. అదేవిధంగా ఈ కింద రాసినందుకు 1 + 1 మార్కు, 2 మార్క్స్ వచ్చేస్తాయి. తర్వాత నీటితో చర్యకు ఈ విధంగా 1 + 1 మార్క్. అంటే మనం రాసేటప్పుడు ఏం చేయాలా, ఒక మ్యాటర్కు 1 మార్క్ ఉంటుంది, రియాక్షన్కు 1 మార్క్ ఉంటుంది, కాబట్టి 2 రాయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎస్టిలిన్ ఓజోన్తో ఏ విధంగా చర్య జరుగుతుంది. సో ఈ విధంగా ఎస్టిలిన్ ఓజోనైడ్ ఏర్పడుతుంది అనేది ఇక్కడ మీరు క్లియర్గా రాసేసి ఈ విధంగా రాస్తే మీకు టోటల్ మార్క్స్ వచ్చేస్తాయి అనమాట. సో ఇది 8 మార్క్స్ క్వశ్చన్. ఇది మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ 2024 మార్చ్ పేపరు, వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 60కి 60 మార్క్స్ ఏ విధంగా స్టూడెంట్స్ తెచ్చుకోవాలి, ఎలా రాస్తే వస్తాయనే విషయం తెలియపరచడం కోసం వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ పాస్ కావాలి, 60కి 60 మార్క్స్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. కాబట్టి 60 మార్క్స్ తెచ్చుకునే వాళ్ళు, నేను 60 మార్క్స్ తెచ్చుకుంటాను అనుకునే వాళ్ళు 60 మార్క్స్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో. మీకు క్వశ్చన్ పేపర్స్ వీటి గురించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎడ్యుకేషన్ ఛానల్ ఇది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you very much.